ఒక సింహం అడవిలో ఒక ఇనప బోనులో చిక్కుపడిపోయింది. 3 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా ఉన్న ఆ సింహం చెట్టు మీద ఉన్న ఒక కోతిని తనను ఈ బందీఖానా నుంచి విడుదల చేయమని కోరుకుంది. కోతి పెద్దగా నవ్వుతూ నేను నిన్ను విడుదల చెయ్యను, నువ్వు చాలా డేంజరస్, నీ సంగతి నాకు బాగా తెలుసు, బోన్లోనే ఉండు, గుడ్ లక్ అంటూ వెళ్ళిపోయింది. ఇంతలో హైనా వచ్చింది. హైనా, ప్లీజ్ ఈ తలుపులు తీసి నన్ను బయటికి తీసుకురావా అని వేడుకుంది. అమ్మో, నువ్వెంత దుర్మార్గురాలివో, ఎంత చెడ్డదానివో అందరికీ తెలుసు, నేను నిన్ను బయటికి తీసుకురాను అంటూ వెళ్ళిపోయింది. హైనా అటు పోగానే జింక వచ్చింది. జింకను జింక జింక ప్లీజ్ నన్ను ఈ బోన్లోంచి బయటికి తీసి రక్షించవా అంటూ వేడుకుంది. నేను నిన్ను రక్షించను, నిన్ను నేను రక్షిస్తే నువ్వు నన్ను భక్షిస్తావు, అందుకే నేను తలుపులు తెరవను అంటూ పారిపోయింది జింక. ఈ లోపల ఒక గొర్రెపిల్ల అక్కడికి వచ్చింది. గొర్రెపిల్ల గొర్రెపిల్ల ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటూ అడిగింది దాన్ని సింహం. నేను లేత తాజా గడ్డిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అంటూ చెప్పింది గొర్రెపిల్ల. నేను కూడా 3 రోజులైంది తిండి తిని, నన్ను కూడా ఈ బోన్ నుంచి రక్షించవా అంటూ సింహం దాన్ని దీనంగా అడిగింది. నాకు కూడా నీకు సహాయం చెయ్యాలనే ఉంది, కానీ నేను నిన్ను రక్షిస్తే నువ్వు నన్ను భక్షిస్తావని జనం అనుకుంటున్నారు అమాయకంగా చెప్పింది గొర్రెపిల్ల. లేదు లేదు, నేను నిన్ను తినను, నేను కూడా నీలాగే గడ్డి తింటాను అంటూ దాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేసింది సింహం. ఓకే అంటూ గొర్రెపిల్ల సింహం బోను తలుపులు తీసింది. థ్యాంక్ యూ గొర్రె అంటూ సింహం బోన్లోంచి బయటకు వచ్చింది. కొద్ది దూరం ఇద్దరు కలిసి నడిచిన తర్వాత, నేను ఈ బోన్లో 3 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా ఉన్నాను, నాకు చాలా ఆకలిగా ఉంది, ఇప్పుడు నేను నిన్ను తినక తప్పదు, నన్ను ఎందుకు తింటావు, నేను నిన్ను రక్షించాను కదా అంటూ చెప్పింది అమాయకపు గొర్రె. ఎందుకంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడున్నావు, నేను 3 రోజుల నుంచి తిండి లేకుండా ఉన్నాను, నాకు చాలా ఆకలిగా ఉంది, కానీ నువ్వు నన్ను చంపనని మాటిచ్చావు కదా. అవును, ఆకలిగా ఉన్న సింహాలు ప్రామిస్లు నిలబెట్టుకోలేవు. అయితే సరే, ఈ విషయం తోటి జంతువులతో మాట్లాడదాం, వాళ్ళు నువ్వు నన్ను తినే హక్కు నీకుందని చెప్తే అలాగే నన్ను తిందు అంటూ ఏమీ చెయ్యలేక అమాయకంగా చెప్పింది గొర్రెపిల్ల. అయితే సరే, 3 జంతువుల అభిప్రాయాలు మాత్రమే తీసుకుందాం, అంతకంటే ఎక్కువ వద్దు, ఇది నా షరతు అనింది సింహం గొర్రెతో. పిచ్చి గొర్రెపిల్ల ఏం చెయ్యలేక సరే అనింది. అప్పుడు పులి ఎదురైంది. సింహం దాంతో, పులి పులి, ఎవరైనా నిన్ను రక్షిస్తే వాళ్ళని తినే హక్కు నీకుందా అని అడిగింది. ఎందుకు లేదు, భేషుగ్గా ఉంది అనింది పులి. ఓరి దేవుడో అంటూ గావు కేక పెట్టింది గొర్రెపిల్ల. చూశావు కదా, ఇంకొక 2 జంతువుల అభిప్రాయాలు మనం తీసుకోవాలి అనింది సింహం గొర్రెపిల్లతో. దారిలో ఒక గద్ద కొమ్మ మీద కూర్చొని కనిపించింది. సింహం ఆగి, ఓ గద్ద, నిన్నొక చిన్న పక్షి రక్షించిందనుకో, ఆకలేస్తే నువ్వు ఆ పక్షిని తినే అవకాశం, హక్కు నీకున్నాయా అని అడిగింది. ఎందుకు లేదు, తప్పకుండా ఉంది అంటూ ఎగిరిపోయింది గద్ద. దారిలో ఒక తాబేలు కనిపించింది. సింహం ఆ తాబేలుతో, తాబేలా, నిన్నెవరైనా రక్షించారనుకో, ఆ రక్షించిన జంతువును తినే హక్కు నీకుందా అని అడిగింది. అది పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది అనింది తాబేలు. ఆ పరిస్థితులు ఏమిటో నేను నీకు చెప్తాను అనింది సింహం. ఇక్కడ వద్దు, ఆ సంఘటన ఎక్కడ జరిగిందో అక్కడికి పోయి ఆ పరిస్థితులు ఏమిటో నువ్వు నాకు చెప్పు, నేను వింటాను అనింది తాబేలు. వెరీ గుడ్, అది మంచి ఐడియా, అక్కడికే పోదాం పదండి అనింది సింహం. సింహం బంధించబడ్డ బోను దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ బోనులోనే నేను బంధించబడ్డాను, ఈ గొర్రెపిల్ల నన్ను ఇందులో నుంచి రక్షించింది, 3 రోజుల నుంచి తిండి లేక మలమల మాడిపోతున్నాను,
కాబట్టి ఈ గొర్రె పిల్లను తినాలని అనుకుంటున్నాను అనింది. సరే, అర్థమైంది. అది ఎలా జరిగిందో చూడాలని ఉంది అనింది తాబేలు. సరేనని సింహం బోనులోకి పోయింది. అప్పుడు తాబేలు గొర్రెతో, పో, వెంటనే పో, తలుపులు వేసి తాళాలు వేసేయి అని పురమాయించింది గొర్రెను. గొర్రె వెంటనే సింహాన్ని బోన్లో బంధించింది. ఏయ్, ఏం చేస్తున్నారు మీరు? వెంటనే తలుపులు తీయండి అంటూ సింహం లోపల నుంచి గాండ్రించింది. నాకేం జరిగిందో ఇప్పుడు అర్థమైంది అనింది తాబేలు. ఓయ్ తాబేలా, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అనింది సింహం లోపల నుంచి. కొంతమంది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఓ గొర్రె, నువ్వు ఎవరికైనా ఇటువంటి వాళ్లకు సహాయం చేస్తే పరిహారంగా నీకు వాళ్ళు హాని చేస్తారు. పద పద పోదాం అంటూ గొర్రెను తీసుకొని తాబేలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గుడ్ లక్.